వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు. ఇంకో కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒకనే ఇంట్లో ఉండబోతున్నారు. కానీ ఈ థాట్ వచ్చినప్పుడల్లా అమ్మాయికి చాలా ఎక్కువగా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇది ఒక అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే అమ్మాయికి అబ్బాయి అంటే తన భర్త అంటే అస్సలు నచ్చడు. తన పర్సనాలిటీ కానియ్యండి, లుక్స్ కానియ్యండి, ప్రతి ఒక్కటి తనని చాలా ఎక్కువగా ఇరిటేట్ చేస్తుంది. ఆ అబ్బాయి మాట్లాడే విధానం కావచ్చు, ఎలా యాక్ట్ చేస్తాడో ఇవన్నిటికి కూడా. అయినప్పటికీ కూడా ఆ అబ్బాయి చాలా మంచోడు. చాలా హంబుల్ అండ్ చాలా స్వీట్. ఆఖరికి ఆ రిలేషన్‌షిప్ వర్క్ కావడానికి చాలా ఎక్కువగా ఎఫర్ట్స్ కూడా తను పెడుతూ ఉంటాడు. కానీ నిజం చెప్పాలంటే ఇవన్నిటిని ఆ ఎఫర్ట్స్‌ని చూసి, తన మీద చూపించే ప్రేమను చూసి ఆ అమ్మాయికి చాలా ఎక్కువగా సఫోకేటింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు జస్ట్ 2 డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వచ్చినట్టు ఆ అమ్మాయికి అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆ అమ్మాయి క్రోనిక్ డిప్రెషన్‌తో సఫరింగ్ అవుతుంది. సో, నార్మల్‌గా చూసుకున్నట్టయితే ఆ అబ్బాయితో తను ఉన్నప్పుడు, తన భర్తతో ఉన్నప్పుడు ఓకే అనిపిస్తుంది. కానీ చాలా వరకు మాత్రం తనకి ఇష్టం లేదు. అస్సలు తను దగ్గర ఉండొద్దు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తన భర్తని వదిలిపెట్టి వెళ్ళాలి అని అనుకుంటుంది. అండ్ తనకి ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా కూడా వెళ్ళగలుగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏంటి అంటే ఆ అబ్బాయి ఆల్రెడీ చాలా వరకు హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాగే చాలా ఎక్కువగా లోన్లీనెస్‌తో సఫర్ అవుతున్నాడు. సో, ఇలాంటి మంచి అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళాలా? లేదా? ఒకవేళ వదిలిపెట్టి వెళ్తే నా గిల్ట్‌తో నేను బతకగలుగుతానా? లేదా? అనేది ఆ అమ్మాయి యొక్క ఆలోచన. సో, ఇలాంటి టైంలో ఆ అమ్మాయి ఏం చేయాలి? చేస్తే కరెక్టో మీరు ఈ వీడియోలో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. థాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.